ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం చంద్రబాబు సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు ఫైల్పై సంతకం చేశారు. గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి మూడో సంతకం పెన్షన్ల పెంపుపై సంతకం చేశారు. మూడో సంతకం పెన్షన్ల పెంపుపై సంతకం పెట్టారు. సామాజిక పెన్షన్లకు ఎన్టీఆర్ భరోసా పేరును ఖాయం చేశారు. 2014-2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇదే పేరు పెట్టారు. ఇప్పుడు దానిని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు సంబంధించి పెన్షన్ పెరిగింది. ఇప్పటి వరకు వీరందరికీ 3000 పెన్షన్ వస్తుండగా ఇప్పుడు ఆ పెన్షన్ ను 4000కు పెంచుతూ సంతకం చేశారు. పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నారు. అంటే జూలై 1న పెన్షన్ వీరందరికీ 7000, జూలై ఇచ్చే 4000తో పాటుగా 3 నెలలకు పెన్షన్ 1000 కలిపి లెక్కన అందజేస్తున్నారు. అలాగే దివ్యాంగులకు ప్రస్తుతం 3000 అందిస్తుండగా ఒకేసారి 6000కు పెంచారు. ఇక తీవ్ర అనారోగ్యం, అస్వస్థతతో మంచాన పడిన వారికి, వీల్ చైర్ లో ఉన్న వారికి అందే 5000 పెన్షన్ ను 15000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇటు గుండు మార్పిడి చేసుకున్న వారికి, కిడ్నీ, కాలేయం, డయాలసిస్ స్టేజ్ కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ కూడా పెంచారు. వీరికి నెలకు 5000ను 10,000కు పెంచారు. కుష్టితో బాధపడుతున్న వారికి 6000 పెన్షన్ అందజేస్తున్నారు. వీరందరికీ పెంచిన మొత్తాన్ని జూలై 1 నుంచి అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65.39 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. 2015 ఏప్రిల్లో ట్రాన్స్జెండర్లకు పింఛన్లను మంజూరు చేసింది అప్పటి ప్రభుత్వం. 2015 జూన్లో మరో 1.50 లక్షల పింఛన్లను ఇచ్చారు. చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో మొత్తం 19 లక్షలకు పైగా పెన్షన్లను మంజూరు చేశారు.